గతంలో కూడా భారీ వర్షాల కారణంగా పైన ఉన్న ప్రాంతంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి గుట్టలు కూడా ఉన్నాయి, మల్కాపుర ఏరియాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి లక్కారం చెరువు, ఈ ఊర చెరువు రెండు నిండి చౌటుపల హైవే లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం వాటర్లో మునిగిపోయేది. కానీ ఈ సంవత్సరం మేము అప్రమత్తమై అధికారులని, స్థానిక నాయకులు అందరూ మల్కాపూర్ చెరువు ఒక డైవర్ట్ చేయడము, ఇక్కడ మున్సిపాలిటీ ముందు కూడా వాటర్ డైవర్ట్ చేసి కొత్తగా కట్టిన డ్రైన్లకు డైవర్ట్ చేయడం వల్ల ఈ చౌటుపల పట్టణంలో ఈసారి ముంపు ప్రాంతానికి నీళ్ళ చుక్క రాకుండా చేసినాం. కానీ మున్సిపాలిటీ అనేది రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 5 లక్షల పాపులేషన్ కాబోతుంది. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మొన్ననే నేను మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీదేవి మేడం గారి దగ్గర పోయి సెక్రటరియట్ కు దాదాపు ఒక 45 నిమిషాలు మాట్లాడొచ్చిన. చౌటుపల మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉన్నది, హైదరాబాద్ నాన్కొని ఉన్నది, ఎయిర్పోర్ట్ కు 45 నిమిషాల దూరంలో ఉంది కాబట్టి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తే చౌటుపల మున్సిపాలిటీని రేపు రాబోయే 25 సంవత్సరాలకు సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది మేడం గారితో. ఆమె కూడా సానుకూలంగా రేపు రాబోయే రోజుల్లో ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా వస్తుందంట, దాంట్లో చౌటుపలకు ఒక 500 కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తామని చెప్పింది. దాన్ని పెట్టుకొని తప్పకుండా మేము అధికారులందరం కలిసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ చౌటుపల పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. చాలాసార్లు చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకే రాలేస్తారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.